కేసు క్లైమాక్స్ కు చేరుకోవటం, ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు వేయటం, ఎవిడెన్స్ ట్రాంపర్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ ఊరట లభించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా బెయిల్ అన్నది కూడా ఒక హక్కే. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పులతో పరిణామాలు కలిసి వచ్చాయి. 5 నెలల తీహార్ జైలు జీవితం తర్వాత కవితకు బెయిల్ దక్కింది. ఒక దశలో దేశాన్నే షేక్ చేసిన ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగింది? ఏ గ్రౌండ్స్ లో కవిత తొందరగా బెయిల్ దక్కించుకున్నారు? కవితకు బెయిల్ రావడం వెనుకున్న ట్విస్ట్లేంటి? ఏ గ్రౌండ్స్ లో కవితకు ఊరట దక్కింది? త్వరగా బెయిల్ రావడం అసాధారణమా? కేస్ మెరిట్స్ ఏం చెబుతున్నాయి? డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వాపస్ వెనుక కథేంటి? పొలిటికల్ లాబియింగ్ పనిచేసిందన్నది నిజమా? కవిత బెయిల్ పై రాజకీయం మరో టర్న్ తీసుకోనుందా? రైట్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దక్కింది. తీహార్ జైలుకెళ్లిన 5 నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో మొదటి నుంచి కవిత పేరు వినిపించినా మొన్నటి లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ అవడంతో లిక్కర్ కేసు ఒక్కసారిగా మలుపు తీసుకుంది. మోడీకి ఈడీకి భయపడేది లేదు, ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తే చేసుకోండి, ఇలాంటి డైలాగులన్నీ కవిత వినిపించారు. చివరికి ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తీహార్ జైలుకు షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి బెయిల్కు అప్లై చేసుకోవడం, రిజెక్ట్ అవ్వడం జరుగుతూ వచ్చాయి. ఫైనల్ గా సుప్రీంకోర్టులో కవితకు ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ బిగ్ రిలీఫ్ దొరికింది. కవితకు బెయిల్ రావడం ఒకెత్తైతే రాజకీయంగా దుమారం మరో ఎత్తుగా మారుతోంది. ఎవరితో కుమ్మక్కయ్యారన్న వాదన తెరపైకి వచ్చింది. అంతేకాదు, తెర వెనుక మీరంటే మీరే పనిచేశారు అని కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా జరిగిందేంటో ఒకసారి చూద్దాం. బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. చెప్పాలంటే గంటన్నరకు పైగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఓ బెయిల్ పిటిషన్ పై ఇంతసేపు వాదనలు జరగడం కీలకంగా మారింది. పైగా వాదించింది ఇద్దరు ఉద్దండ సీనియర్ అడ్వకేట్లే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గవాయి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఆ జడ్జిమెంట్ తోని సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చేటువంటి ఒక టెండెన్సీ మార్పు వచ్చింది. అందులో విషయం ఏంటంటే, ఈ రోజు కవిత గారికి బెయిల్ ఇవ్వడానికి ప్రధానంగా ఏమున్నదంటే, ఒకటి ఛార్జ్ షీట్ వేసినారు, రెండవది ఆమె మహిళ, మూడవది ఆమె ఫార్మర్ ఎంపీ. కనుక సుప్రీంకోర్టు ప్రిన్సిపల్ ఏంటంటే, బెయిల్ ఇవ్వడానికి ఒక ఎవిడెన్స్ ట్యాంపర్ చేయకుండా, లేకుంటే ప్రాసిక్యూషన్ పారిపోకుండా ఉండాలి. కనుక ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒక మహిళ కనుక, ఫార్మర్ ఎంపీ కనుక ఆమె పారిపోవడానికి వీల్లేదు, ప్రాసిక్యూషన్ సహకరిస్తుందనే ఉద్దేశం ఉన్నది. రెండవది ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా ఛార్జ్ షీట్ వేయడం వల్ల ఇక ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం అనేది ఉండదు. కనుక ఆ కండిషన్స్ లో మిగతా వాళ్ళకు బెయిల్ ఇచ్చారు. అదే ఆ కండిషన్స్ మీద ఇప్పుడు కవిత గారికి ఇంపోజ్ చేశారు. నిజానికి సుప్రీంకోర్టు ఇటీవల వేర్వేరు కేసుల విచారణల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. బెయిల్కు అర్హత ఉన్న వాళ్లకు, ఇవ్వాల్సిన వాళ్లకు ఇవ్వడమే కరెక్ట్ అన్న పాయింట్ను తెరపైకి తెచ్చింది. బెయిల్ ఇవ్వడమనేది ఓ నిబంధన, జైలుకు పంపడమనేది ఓ అసాధారణ సందర్భం. ప్రత్యేక చట్టాలకు ఇది వర్తిస్తుందని ధర్మాసనం ఇటీవలే కామెంట్ చేసింది. సరే, ఢిల్లీ లిక్కర్ కేసులో జరగాల్సింది జరిగింది. అరెస్ట్ల పర్వం కొనసాగింది. సిబిఐ, ఈడీ వేర్వేరుగా రంగంలోకి దిగి నిందితుల ప్రమేయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నాలు చేశాయి, ఆధారాలు సేకరించాయి. సో అవి చేయాల్సిన పని చేసేశాయి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా కీలక వాదనలు జరిగాయి. దర్యాప్తు ఏమాత్రం సరిగా లేదన్నారు కవిత తరపు లాయర్. దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ ఇల్లీగల్, అన్ఫేర్ ప్రాసిక్యూషన్.
ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చదివారు ఈడీ కౌన్సిల్. దాంట్లో ఏమన్నారంటే ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిశాను, అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది, కవిత గారిని కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయిందని అన్నారు. కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు. అన్నాక మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్గానే పెట్టలేవు ఈరోజు వరకు. దిస్ ఈస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇంకొక విషయం కోర్టు ఏమన్నదంటే ఒక్కొక్క విట్నెస్ని ఒక్కొక్క అక్యూజ్ని వాళ్ళు 6 నుంచి 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ అరెస్ట్ అయినాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు. కోర్టు అది కూడా అడిగింది, ఎందుకు ఇంతకుముందు ఇచ్చిన 4 కానీ 5 కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మొహుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే కవితకు బెయిల్ రావడానికి అత్యున్నత న్యాయస్థానం 3 ముఖ్యమైన కారణాలు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు ఇక జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. సో ఇది ఓవరాల్ గా జరిగింది. అంతకు ముందు ఇరువైపులా వాదనలు ఓ స్థాయిలో జరిగాయి. బెయిల్ ఎందుకివ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అన్న యాంగిల్లో వాదనలు వినిపించారు. ఫైనల్ గా కవితకు రిలీఫ్ అయితే దక్కింది. న్యాయం గెలిచిందని కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. ఈ కేసులో ఆధారాలు లేవు, అన్ని ఆరోపణలే అన్నది కవిత తరపు లాయర్ చెప్పిన మాట. సుప్రీంకోర్టు ఈరోజు అన్నది ఒక్క 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి. బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది, ఈడీ వాళ్ళ తరపు న్యాయవాది. బుచ్చిబాబు అక్యూజ్డే కాదు, ఈడీలో తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు, తను అక్యూజ్డే కాదు. సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్గా చేయడం వలన కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ ఒక్కటి స్పష్టంగా చేస్తున్నాను, అరెస్ట్ అయిన రోజు కవిత గారు అన్నారు కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని. యు మార్క్ మై వర్డ్స్, కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది. కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. అరెస్టు వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. సో కవిత అరెస్ట్ అవ్వడం, 5 నెలలకు బెయిల్ రావడం జరిగిపోయాయి. మరి మధ్యలో ఏం జరిగిందన్నదే ఇప్పుడు రాజకీయంగా హాట్ డిబేట్ కు దారితీస్తోంది. అంతేకాదు తీవ్ర స్థాయి డైలాగ్ వార్ కు కారణమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.